అందరికీ నమస్కారం. నేను మీ కిరా కార్పేణి. జగన్మోహన్ రెడ్డి 2024లో ఓడిపోయిన తర్వాత కేవలం 11 సీట్లే ప్రజలు ఇచ్చిన తర్వాత తన శాసనసభ్యుడు అయినప్పటికీ కూడా అసెంబ్లీకి రావడం లేదు. ఎందుకంటే నాకు మీరు మైక్ ఎవరు, అవకాశం ఎవరు, నాకు ప్రతిపక్ష హోదా ఇస్తే వస్తాను అనే సాకుతో ఇంతవరకు అసెంబ్లీకి రాలా. ఒకసారి ఇప్పుడు వచ్చాడు, చూసి చూడకముందే మటుమాయమైపోయి మెరుపు తీగల వచ్చి వెళ్ళిపోవడం జరిగింది. అయితే వరుసగా 60 రోజులు అసెంబ్లీ సమావేశాల్లో డుమ్మా కొడితే 60 రోజులు అసెంబ్లీ సమావేశాలు కానీ రాకపోతే ఏ వ్యక్తినైనా సస్పెండ్ చేస్తారు. అందులో పార్టీ అధ్యక్షుడు కాబట్టి సస్పెండ్ చేస్తారన్న భయంతో ఈరోజు అసెంబ్లీకి వచ్చాడు. వచ్చిన తర్వాత ఏం జరిగిందో ఒకసారి చూద్దాం. ఇక్కడ మీరు గమనించినట్లయితే 2024లో వైఎస్ఆర్సీపీ నుంచి 11 మంది గెలిచారు. వాళ్ళు ముఖ్యంగా చెప్పుకోవాలంటే పులివెందుల, రాజంపేట, బద్వేలు, పొంగనూరు, తంబాలపల్లి, దర్శి, ఎర్రగొండపాలెం, మంత్రాలయం, ఆలూరు, పాడేరు, అరకు 11 సీట్లు. ఈ 11 మంది చూడండి ఇక్కడ ఉన్నారు. 11 మంది కూడా వచ్చారు. వీళ్ళు ఈ 11 మంది కలిసే ఈరోజు అసెంబ్లీకి హాజరవడం జరిగింది. ఇక్కడ జగన్మోహన్ రెడ్డిని గమనించండి, అక్కడ జనగణ మనకు సంబంధించినటువంటి కార్యక్రమం మొదలైంది. అసెంబ్లీలో అందరూ కూడా లేచి నిలబడాలి, జనగణ మన పాడాలి. పాడాలి అంటే ఏదో పెద్దగా పాడమని కాదు, కనీసం నోట్లో నుంచి మాటలు వచ్చే విధంగా పెదాలు కదపాలి. ఇక్కడ జగన్మోహన్ రెడ్డిని చూడండి, ఇక్కడ ఈయనకి అసెంబ్లీకి వస్తే 2 సమస్యలు ఉన్నాయి. అసెంబ్లీకి వస్తే అసెంబ్లీలో కూటమి సభ్యులు ఏం అడగతారని ఒక భయం, పొరపాటున జనగణ మనం పాడితే సరిగ్గా పాడకపోతే కేసు అవుతుందని ఇంకోటి భయం. ఇది మొదటి నుంచి ఈయనకి భయమే. 2013లో జనగణ మన సరిగ్గా పాడలేదు అని ఇతగాడి మీద, జగన్మోహన్ రెడ్డి మీద ఆల్రెడీ కేసు ఫైల్ ఉంది. అందుకనే ఏం మాట్లాడకుండా నిమ్మలంగా కూర్చొని లోపల వచ్చే టెన్షన్ బయట పెట్టకుండా గమ్మని ఉన్నాడు. కనీసం జనగణ అది కూడా లేదు అసలు. చూడండి, అందరినీ చూడండి, ఇతనొక్కనే కాదు. చూడండి, ఇదిగో 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 ఎవ్వరు కూడా ఎక్కడా కూడా జనగణ మనకు సంబంధించినటువంటి పేజీలు కూడా కొంచెం కూడా ముందుకి కదలట్లే. ఎందుకంటే అదొక తలకాయ నొప్పి, మళ్ళీ అది సరిగ్గా పాడకపోతే పరుగు పోతుంది, ట్రోల్ చేస్తారని అదొక భయం. సరే వీళ్ళనంటే వదిలేద్దాం, జగన్మోహన్ రెడ్డికి ఏం పోయే కాలం. చూడండి, ఏం లేదు, భయం. జనగణ మన అంటే ఆయనకి భయం, అందుకని పూర్తిగా కాముగా ఉండిపోయాడు. అయితే చూడండి, ఇంకా ఈ రోజు ఇతను వేసుకుంటాడు గట్టిగా, మేమెవరో పాడకుండా కాముగా ఉంటే నీకేం పని, నువ్వు ఎవరవే, నోరు మెదపడానికి నువ్వెవరు అని నాకు తెలిసి ఇతను ఈ రోజు నైట్ అంతా ఉంటుంది తాడేపల్లి ప్యాలెస్ లో. మళ్ళీ చూడండి ఒకసారి, పొరపాటున పెదాలు కదిపాడు అతను. ఇదిగో ఇదిగో ఈయన మరి కదిపాడో లేదంటే ఇది త్వరగా అయిపోతే ఇంటికి వెళ్ళిపోవచ్చు అంటున్నాడో ఎవరికి తెలియదులే, కానీ అక్కడ మ్యూజిక్ వస్తుంది కాబట్టి మొత్తానికి ఏదో ఏదో అనేశాడు. దాని తర్వాత చూడండి, గవర్నర్ గారు అబ్దుల్ నజీర్ గారు ప్రసంగం మొదలు పెట్టారు. మళ్ళీ చూడండి ఒకసారి కావాలంటే, ఇక్కడ చూడండి. అయితే ఇక్కడ గౌరవనీయులు గవర్నర్ అబ్దుల్ నజీర్ గారు తన ప్రసంగాన్ని మొదలు పెట్టారు. ఖచ్చితంగా చెప్పాలంటే గవర్నర్ లాంటి గొప్ప వ్యక్తి అక్కడ మాట్లాడుతున్నప్పుడు మనం సైలెంట్ గా ఉండాలి. అపోజిషన్ పొజిషన్ మాట్లాడుకుంటున్నప్పుడు మధ్య మధ్యలో ఏలెట్టడం, మధ్య మధ్యలో దూరడం, అరుచుకోవడం అనేది కూడా కామనే. దాని గురించి నేను మాట్లాడలే. గవర్నర్ ప్రసంగాన్ని కూడా మధ్యలో ఆపేటట్లుగా, ఇబ్బంది పెట్టేటట్లుగా మధ్య మధ్యలో నినాదాలు వివాదాలు అనేది వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డికి కొత్తవి కాదు. ఇక్కడ మాట్లాడుతున్నప్పుడు మధ్యలో వాళ్ళు చెప్పినటువంటి మాటలు ఇదేమి రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం అంటున్నారు. మరి అసెంబ్లీలో నినాదాలు ఎవరికి కావాలి? ఇప్పుడు అంటున్నావు ఇదేమి రాజ్యం అంటున్నావు. నీ ఎదురుగా కూటమికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం, ఐటీ శాఖ మంత్రి అందరూ గొట్టలుగా అడుగు పక్కనే కూర్చొని ఉన్నారు. వాళ్ళని అడుగు, ఇదేమి రాజ్యం, ఏంది రాజ్యము, ఎందుకు ఇట్ట అయిపోతుంది? దోపిడీ రాజ్యం అన్నావు, ఏం దోపిడీ చేశారు? నువ్వు ఈ దోపిడీ చేశావు, నువ్వు ఇది దోచుకున్నావు, నువ్వు ఇది ఎత్తుకెళ్ళిపోయినావు అని అడుగు. దొంగల రాజ్యం అన్నావు, వాళ్ళ ఎవరో దొంగలు, ఏం దొంగతనం చేశారు, ఏం పట్టుకుపోయారు, ఏం ఎత్తుకుపోయారు అని అసెంబ్లీలో నువ్వు వెళ్ళింది, నువ్వు కూర్చుంది, రాజ్యాంగబద్ధంగా అసెంబ్లీలో నీకు ఇచ్చిన హక్కు ఏంటి అంటే నువ్వు అనుకున్నది వాళ్ళు ప్రశ్నించడమే, వాళ్ళని ఎదిరించడమే, నువ్వు అడగడమే. అవన్నీ కాకుండా నినాదాలు ఎవరికి కావాలి? నిలకడ లేని నినాదాలు ఎందుకు? నువ్వు అనుకున్నది ఏదైతే స్లోగన్ ఉందో, ఏదైతే నినాదం ఉందో, ఏదైతే నిరసన ఉందో, నీ ఎదురుగా ఉండేటువంటి గెలిచి
సంబంధించినటువంటి కూటమి సభ్యులు వాళ్ళందరూ చూస్తున్నాగా వాళ్ళనే ప్రశ్నించు. వాళ్ళు ఎవరు దోపిడీ చేశారు, ఎవరు దొంగతనం చేశారు, ఇదేమి రాజ్యం అని అడగాల్సింది పోయి నువ్వు రాసుకుంది, నువ్వు గీసుకుంది అక్కడికక్కడ అనేసి అక్కడి నుంచి ఏం చేశాడో చూడండి ఒకసారి. అక్కడికక్కడ అనేశారు గబ 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 గబ. కనీసం గవర్నర్ ప్రసంగాన్ని కూడా అడ్డుకున్నటువంటి రాజ్యాంగబద్ధంగా వీళ్ళు హీనులు, చరిత్ర హీనులు అని మరోసారి చెప్తున్నా. ఇక్కడ చూడండి, ఇది అయిపోయింది. The decisive verdict of electing అంతే. ఆ రాసుకున్న 3 పదాలు 30 సార్లు అన్నారు. గవర్నర్ గారు మాట్లాడుతున్నారా, మనకు సంబంధంలే. జనగణమన వస్తుంది. కనీసం మరి జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేశాడు. ఒక పార్టీకి అధ్యక్షుడిగా పనిచేస్తున్నాడు. ఒక పేపరో పెన్నో తీసుకొని ఆ జనగణమన ఏందో దాన్ని నేర్చుకుందాం. మన ప్రజాస్వామ్యంలో ఒక పార్టీకి అధ్యక్షులవి, ఆల్రెడీ ముఖ్యమంత్రిగా పనిచేసిన వాళ్ళవి, ఎక్కడ కాకపోతే ఇంకో చోట జనగణమని పాడి తీరాలి కదా. మరి అలాంటి విషయాల్లో ఈ రోజు వరకు నేర్చుకోలేనటువంటి హీనుడు. దాని తర్వాత అంతా అయిపోయిందా, మళ్ళీ అసెంబ్లీ నుంచి బయటకు వచ్చేసాడు. చూడండి అంతే. మళ్ళీ ఇదే తంతు. ఆ పరామర్శలకు వెళ్ళినా, లేదంటే ఇంకో పెళ్లిళ్ళకి వెళ్ళినా, ఏ ఫంక్షన్కి వెళ్ళినా, ఏ ఓదార్పుకి వెళ్ళినా, ఏ పరామర్శకి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా, హైదరాబాద్ ఎయిర్పోర్ట్ లో దిగినా కామన్ గా అతనికి ఉండేది ఏంటంటే ఒక పేటీఎం బ్యాచ్ ఉంటది. ఎక్కడికి వెళ్ళినా ఆ నినాదాలు ఉండాలి, ఆ అరుపులు ఉండాలి, ఈయన దండం పెట్టాలి, ఆ చుట్టుపక్కలంతా గందరగోళం జరగాలి. ప్రజాస్వామ్యంలో ప్రజలు ఓట్లేసి 11 సీట్లు ఇస్తే లోపలికి వెళ్లి గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకొని మధ్యలో ఏదేదో నినాదాలు చేసి ప్రజలు ఏదో జగన్మోహన్ రెడ్డి ఓడబెరగతాడు, లేకపోతే ఏదో అడగతాడేమో అనుకునే లోపే బయటకు వచ్చే టక్కన అక్కడ జనాన్ని పోగేసి దండం పెడుతున్నాడు. అసెంబ్లీలో అర్ధ గంట కూడా ఉండలేని నీకు ప్రజలకు దండం పెట్టి అరగతుందా జగన్మోహన్ రెడ్డి అని ఈరోజు నేను ప్రశ్నిస్తుండా. ఏం చేసావని ఇక్కడ దండం పెడుతున్నావు, ఏమో సాధించామని దండం పెడుతున్నావు, దేనికి దండం అని అడుగుతున్నా. ఎలా దండం పెట్టే నీ పార్టీకి పెండం పెట్టారు గుర్తుపెట్టుకో. మళ్ళీ ఎక్స్ప్రెషన్ ఒకటి, మామూలు ఎక్స్ప్రెషన్ ఉండదు. ఈ ఎక్స్ప్రెషన్ నాకు తెలిసి కమల్ హాసన్ గారు ఎన్నో నవరసాలు పండించారు. ఈ ఎక్స్ప్రెషన్ అంటే ఆయన కూడా రాదేమని భయం వేస్తుంది. చూడండి మళ్ళీ జై జగన్, జై జగన్, జై జగన్. దేనికి జగన్? జై జగన్, బాయ్ జగన్. జై జగన్ అని పేటీఎం అని పెట్టుకోవడం వల్లే కదా ఈ రోజు ప్రజలు బాయ్ జగన్ అన్నారు నీకు. నాకు అర్థం కాని విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైనా సాక్షికి సంబంధించినటువంటి సోషల్ మీడియాలో తప్ప జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైనా ప్రెస్ వాళ్ళు పరిగెత్తుకుంటూ పోతా ఉంటే ఏదైనా నిమ్మలంగా ఒక పద్ధతిగా వాళ్ళు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ చెప్తాడా? ఏ ఉద్దేశంతో పోయినారు? ఆయన అసెంబ్లీలో అడిగిన దానికి సమాధానం చెప్పలేక బయటకు వస్తే మీరు అడిగిన దానికి సమాధానం చెప్పాలంటే ఆయన ఆడికి పోవాలా? ఉన్న పొలంగా జగన్మోహన్ రెడ్డి ఎక్కడో పోవాలా? చూడండి, మిమ్మల్ని ఏదో నేను తప్పుగా అన్నాను అనుకో, అక్కడ క్షమించాలి. మీరు ఎంతో కష్టపడి జగన్మోహన్ రెడ్డి ఏదో మాట్లాడతాను మీరు వచ్చారు. గతంలో ఎప్పుడైనా జగన్మోహన్ రెడ్డి 2-3 మైకులు ఉంటేనే 3 కిలోమీటర్లు పరిగెడతాడు. మీరు 30 మైకులు పెడితే ఆయన పరిస్థితి ఏంది? అంతే. పొట్టలోంచి పాము బయటకు వచ్చి పడగ విప్పి కాసేపు ఆడి పాలు పోసే టైం కల్లా లోపలికి వెళ్ళిపోయినట్టు ఈ పద్ధతి. ఇక్కడ చూడండి, టక్కన పొట్టలోంచి పాము బయటకు వచ్చింది, కాసేపు ఇటు చూసింది, గబక్కన లోపలికి వెళ్ళిపోయింది. దానికి ఏముందా? అంత ప్రయాస. పాపం ఎంతమంది వచ్చారో చూడు, ఆయన కలవాలని, ఆయనతో మాట్లాడించాలని, ఆయన ఏదో చెప్తాడేమో అని, అసెంబ్లీలో ఏం జరిగిందో చెప్పాలనుకుంటాడని ఎంతెంతో వచ్చారు. పాపం చూస్తే టక్క లోపల పడి వెళ్ళిపోయాడు. చూడండి అంతే. ఇంకో దొరకడు. జగన్మోహన్ రెడ్డి మీద సినిమా తీస్తే మెరుపు తీగ అని ఒక సినిమా తీయాలి, లేదంటే మటుమాయం అట్టొచ్చి టక్కన వెళ్ళిపోతాడు. అది మెరుపు తీగ ఫస్ట్ హాఫ్, సెకండ్ హాఫ్ మటుమాయం తప్ప జగన్మోహన్ రెడ్డి గుర్తుపెట్టుకో, జీవితంలో నీకు ప్రతిపక్ష హోదా లేనప్పటికీ కూడా నువ్వు శాసనసభ్యుడిగా పులివెందుల నుంచి గెలిచావు. నువ్వు ఒక శాసనసభ్యుడిగా నువ్వు అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడాల్సినటువంటి అవకాశం ఉంది. నువ్వు మాట్లాడి తీరాలి. అంతే తప్ప ఏదో నిన్ను సస్పెండ్ చేస్తారని ఆ టైంకి వచ్చి ఏదో లోపల ఏదో గందరగోళం చేసినట్టు, నిన్నేదో వాళ్ళు ఇబ్బంది పెట్టబోతున్నట్టు నీకు నువ్వే సృష్టించుకొని అక్కడి నుంచి బయటకు వచ్చి ప్రెస్ వాళ్ళకి కనీస మర్యాద కూడా లేకుండా నీ పాటికి నువ్వు దండం పెట్టి వెళ్ళిపోతున్నావు. కాబట్టి 2029లో నీకు రాబోతున్నటువంటి ఫెయిల్యూర్ అనేది ఊహించినటువంటి ఫెయిల్యూర్ రాబోతుందని నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్.